Welcome friends. In this video we are going to discuss about news summary of Economics Times. So what is there in today's news? So today date is Monday 15th January 2024. So the first news will be the government is set to enlist power PSU. So పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించి పిఎస్యూస్ని ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తుంది. ఏవి ఎన్పిటిసి ఆర్ ఎన్హెచ్పిసి ఆర్ పవర్ గ్రిడ్స్ వీటిని సెటప్ చేస్తుంది ఫర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించి. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఆర్ ఆల్ అడ్వర్టైజ్మెంట్స్. ఐ థింక్ వీటికి సంబంధించి ప్రమోటర్స్ ఎవరున్నారు అండ్ ప్రమోటర్స్ ఎవరున్నారు. మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీస్ లిమిటెడ్ ఎస్టర్డే ఐ థింక్ ఐపీఓ కంప్లీట్ అయిపోయింది. వాటికి సంబంధించి లిస్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బిడ్ ఎంత, ఆఫర్ ఎంత, ఓపెనింగ్ ట్రేడ్ ఎంత అండ్ అలాట్మెంట్ డేట్కి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. నౌ కమ్ టు ద న్యూస్. ఇన్ ఫస్ట్ న్యూస్ it will be news upgrade in the talks for $100 million to close US EdTech EDCity buy. సో వీళ్ళు ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో అప్గ్రేడ్ చేసిన టాక్స్ని 100 బిలియన్కి క్లోజ్ చేసినారు. దాన్ని క్లోజ్ చేసినారు. ఎడ్టెక్ కంపెనీని బై చేసింది. సో ఫర్మ్స్ ఐస్ $600 million from new investors with founder Renish Koral and other chippings. సో న్యూ ఇన్వెస్టర్ నుంచి ఎంత తీసుకున్నారు? $60 million, అంటే $40 million వాళ్ళ యొక్క ప్రమోటర్స్, వాళ్ళ యొక్క ఇంటర్నల్ పర్సన్స్ వాళ్ళే తీసుకున్నారు. సో ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే ఎవరెవరు ఉన్నారు ఇందులో అని తెలుసుకోవాలి అనుకుంటే ద రోనీ పర్సన్ అతను, మయనక్ కుమార్ 8%, తెమ్సెక్ 20%, ఐఎఫ్సి 5%, బోధి 3 వచ్చేసి 1.4, ఐఐఎఫ్ఎల్ సో ది స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఉంటాయి కదా వాళ్ళు అండ్ అదర్స్ వచ్చేసి 39.4% తీసుకున్నారు ఆ కంపెనీకి సంబంధించి. అండ్ ఐటీ మే సీజ్ ఏ మ్యూటెడ్ Q4 rebound like in financial 2025 say exporters. So see turnaround after next 2 quarters based on the management commentary and the demand. సో వీళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ క్వార్టర్లో మేము రికవరీ అవుతాము అండ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అండ్ తర్వాత ఎంఎస్ టెస్టింగ్ ఏఐ కంప్లీట్ ఆటో స్టార్ట్ ఇన్ విన్ 11. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది వెరీ స్ట్రాంగ్గా వెళ్తుంది. కొటాక్ చెరీ ఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ లివింగ్ టు జాయిన్ ఇట్స్ రైవల్ ఫర్మ్స్ ఏంజల్ 1. సో కొటాక్లో లీవ్ చేసి ఫర్మ్స్ని వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? ఏంజల్లో జాయిన్ అవుతున్నారు. సో ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏంజల్లో జాయిన్ అవుతున్నారు మ్యాక్సిమం పర్సన్స్ ఎవరైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు. సో సిఇఓ సుబ్రహ్మణ్యం, ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ హెడ్ జాయిన్ అండ్ 2 అదర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద ఫర్మ్స్. సో అంటే కొటాక్లో మెయిన్ పర్సన్స్, కీ మేనేజరల్ పర్సన్స్ లీవ్ చేసి ఏంజల్లో జాయిన్ అవుతున్నారు. మూవింగ్ కొటాక్ చెరీ ఎగ్జిక్యూటివ్ జాయిన్ ఏంజల్ 1 these పర్సన్స్. సో మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 పర్సన్స్ అలాంగ్ ఎంతమంది ఉన్నారో యాక్టివ్ ట్రేడింగ్కి సంబంధించి వాటికి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్లోకి వస్తే శ్రీకాంత్ సిఇఓ ఆఫ్ ద కొటాక్ అతను ఏంజల్కి వచ్చేస్తున్నాడు. ధర్మేంద్ర జైన్ హెడ్ ఎవరైతే వెల్త్ మేనేజ్మెంట్లో ఉంటాడో ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్కి. వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఏమి, అసెట్ మేనేజ్మెంట్ అంటే ఏమి? వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఇండివిజువల్ పర్సన్కి సంబంధించి వాళ్ళు కస్టమైజ్డ్ ప్లాన్స్ని ప్రొవైడ్ చేసుకుంటా డీల్ చేసే వాళ్ళని మనం వెల్త్ మేనేజ్మెంట్ అంటాం. వేరే అసెట్ మేనేజ్మెంట్ అంటే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క మనీని డీల్ చేసేవాళ్ళు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో వెల్త్ మేనేజ్మెంట్ అంటే వీళ్ళు ఓన్లీ హెచ్ఎన్ఏ దట్ ఈజ్ హై నెట్వర్త్ ఇండివిజువల్ పర్సన్స్తో డీల్ చేసే పర్సన్స్ని మనం వెల్త్ మేనేజ్మెంట్ పర్సన్స్ అంటాము. సో ఒక సిఇఓ, ఒక వెల్త్ మేనేజర్ అండ్ 2 సీనియర్ ప్రోడక్ట్ హెడ్స్ శోభిత్ అండ్ మైనక్ రాతి. సో ప్రోడక్ట్ హెడ్ పోతున్నారు. వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? కొటాక్ నుంచి ఏంజల్కి వస్తున్నారు. సో ఏంజల్లో ఏముంది? ఏంజల్ అనేది ఒక లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ ఇన్ ద కంట్రీలో చూసుకుంటే. అండ్ ఏంజల్లో వచ్చేసి ఆల్మోస్ట్ 17 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 5 మిలియన్ యాక్టివ్ ట్రేడింగ్ క్లయింట్స్ ఉన్నారు. ఇన్ జస్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే ఈ ఫర్మ్ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏమంటే దిస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు చాలా మంచి వర్క్ మీన్స్ చాలా ఎక్కువ ప్రమోషన్స్ అనేవి జరిగినవి ఈ బోనస్ కోసం కానీ ఆర్ గివ్ అవేస్ ఇవ్వడం కానీ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఏంజల్ డిమాట్ అకౌంట్లో. సో వన్స్ అక్కడ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కొంతమంది కొన్ని కాల్స్ని కూడా ప్రొవైడ్ చేసినారు. సమ్ డిఫరెంట్ పర్సన్స్ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వలెంట్ కాల్స్ మీన్స్
ఎగ్జాక్ట్ కాల్స్ని ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఎవరెవరైతే స్టార్ట్ చేసినారో వాళ్ళు కొంతమంది కంటిన్యూ చేస్తున్న పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ ఫ్లాట్ ఇష్ రెవెన్యూ ఫర్ లాస్ట్ 3 quarters, రీసెంట్ డీల్ విన్ హ్యావ్ స్టార్ట్ డ్రివింగ్ టీసీఎస్ రెవెన్యూ అప్. ఇన్ఫోసిస్ మార్జిన్ అపియర్ టు హ్యావ్ రిమైన్డ్ స్టడీ. సో ఇన్ఫోసిస్ది మార్జిన్ ఏం పెరగలేదు, సేమ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ కోటాక్ నుంచి ఏంజల్కి వెళ్తున్నారు కీ మేనేజరల్ పర్సన్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ ఓపెన్ ఏఐ అలూస్ ఏఐ టెక్ యూసేజ్ ఫర్ మిలిటరీ నీడ్స్. సో ఎవరైతే మిలిటరీలో ఉంటారో వాళ్ళు ఏఐ టూల్స్ని యూజ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టార్లింక్ ఫేసెస్ లైసెన్స్ డిలే హ్యాస్ .6 క్లారిటీ ఫ్రమ్ DPIIT. సో మినిస్టర్ 6 క్లారిటీ అండ్ మ్యాండేటరీ ఓనర్షిప్ డిస్క్లోజర్ రూల్స్. సో స్పేస్ ఎక్స్ అనేది ఒక డిక్లరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి వెస్టార్స్కి ఫ్రమ్ కంట్రీస్ నుంచి అండ్ ల్యాండ్ బార్డర్స్కి సంబంధించి వీళ్ళు అప్లై చేసుకున్నారు. బట్ ఏమంటే ఆ మినిస్ట్రీ వాళ్ళు కొంచెం డిలే అనేది చేస్తున్నారు, ఎందుకు అనేది ఇంకా తెలియదు. సో అప్రూవల్ టు ఎలాన్ మస్క్ ఓన్డ్ స్టార్లింక్ ఫర్ స్టార్ట్కమ్ సర్వీస్ ఇన్ ఇండియా మే గెట్ డిలేడ్ విత్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ నౌ స్పీకింగ్ క్లారిటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డిస్ప్యూట్స్. సో ఎవరైతే ఎలాన్ మస్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన అప్రూవల్ అనేది ఇంకా డిలే అవ్వచ్చు, అప్రూవల్స్ ఇవ్వడం అనేది చెప్తున్నారు. సో యాజ్ పర్ 2020 ప్రకారంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది మేక్ ప్రయర్ గవర్నమెంట్ అప్రూవల్ మ్యాండేటరీ ఫర్ ఇన్ఫ్లో ఫ్రమ్ కంట్రీస్ షేరింగ్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా త్రూ ప్రెస్ నోట్ 3. సో ఎవరైతే వేరే కంట్రీ నుంచి వస్తుంటారో వాళ్ళకి కొన్ని అప్రూవల్స్ అనేవి ఉంటాయి. ఆ అప్రూవల్స్ ఎలాన్ మస్క్ అనే పర్సన్ తీసుకోవాల్సి ఉంటాడు. సో బట్ ఏమంటే ఆ అప్రూవల్స్ ఇంకా డిలే అవుతున్నవి. అండ్ ఆల్ ఫారిన్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్ డీటెయిల్స్ సో హ్యాస్ టు చెక్ ఇఫ్ దే ఆర్ ఎనీ ఇన్వెస్టర్ ఫ్రమ్ కంట్రీస్ షేరింగ్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా లైక్ చైనా. సో బార్డర్స్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాటిని కూడా చెక్ చేసుకుంటారు. ఈ స్టార్లింక్ అనేది రిఫ్యూజ్ చేస్తున్నారు, ఫ్యూల్స్ ఫుల్ షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ని, అంటే పేరెంట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ మొత్తం పేరెంట్ వాళ్ళే డీల్ చేయడం లేదు. సమ్ యూఎస్సీ ప్రైవసీ లా ప్రకారంగా వాళ్ళు ఫుల్ డిస్క్లోజర్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. వాళ్ళు స్పేస్ ఎక్స్ అనేది ఓన్లీ గివింగ్ సమ్ డిక్లరేటివ్ ఇన్ఫర్మేషన్. నన్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫ్రమ్ కంట్రీస్ హూ షేర్ ద ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా. సో వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ని ఎవరెవరు హోల్డింగ్ చేసిన ఫుల్ డీటెయిల్స్ని స్పేస్ ఎక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ద కంపెనీ హ్యాస్ రిక్వెస్టెడ్ దట్ దిస్ డిక్లరేషన్ బీన్ యాక్సెప్టెడ్ ఫర్ గ్రాంటింగ్ అప్రూవల్ ఫర్ GMPCS. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయకుండా యాజ్ పర్ GMPCS ప్రకారంగా ఈ డిక్లరేషన్ అయితే సరిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. బట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాంట్ క్లారిటీ అండ్ వెదర్ అప్రూవల్ షుడ్ బి గివెన్ టు స్టార్లింక్ బేస్డ్ ఆన్ ఇట్స్ డిక్లరేషన్ ఆర్ ఇట్స్ ఫుల్ డీటెయిల్స్ మస్ట్ బి రిక్వైర్డ్. సో డాట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఇంకా చెప్పలేదు, అంటే నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలా ఆర్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్తో అప్రూవల్ ఇస్తారా అనే వాటికి సంబంధించి. అండ్ ర్యాపిడో లాక్స్ 3x జంప్ ఇన్ ఫైనాన్షియల్ 23, ఓప్స్ రెవెన్యూ హ్యాస్ లాసెస్ విడెన్ 54%. సో ఎక్స్పెన్సెస్ టచ్ 1172 crores ఆన్ ఇన్సెంటివ్స్. ఏదైతే వాళ్ళు పే చేస్తున్న దానికి ర్యాపిడో వాళ్ళకి ఆ పే చేసేదానికంటే మీన్స్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటే పే చేసేది ఎక్కువ ఉంది. మేబీ రీజన్స్ ఏమంటే బికాస్ ఆఫ్ దిస్ ర్యాపిడో పర్సన్స్ ఏం చేస్తున్నారంటే రైడ్ స్టార్ట్ చేస్తారు, రైడ్ని క్యాన్సిల్ చేపిస్తారు, వాళ్ళ యొక్క కస్టమర్స్తోని అమౌంట్ని తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ ర్యాపిడో వాళ్ళకి లాసెస్ వస్తున్నాయి కంపెనీకి. అండ్ వీటికి సంబంధించి ఈ అనలిస్ట్ చెప్పినాక ఏది ఫైనాన్షియల్ 25లో మేము టర్న్ అరౌండ్ తీసుకుంటాము, టర్న్ అరౌండ్ తీసుకొని మేము ప్రాఫిట్లోకి వస్తామని. సో అక్కడ ఏమంటే వి సీ నెక్స్ట్ 2 quarters యాజ్ డిఫికల్ట్ విత్ కంటిన్యూడ్ రెసిస్టెన్స్ టు కమిట్ డిస్క్రెన్సీ స్పెండింగ్ ఆర్ లార్జ్ న్యూ ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చి నెక్స్ట్ ఈ 2 quartersలో ప్రాఫిట్ని తీసుకొస్తామని చెప్పినారు. నెక్స్ట్ అగ్రి LLM దేను 1 on pilot to seed a new AI evolution model trained on conservative data set focused on local agri practice. సో ఈ అగ్రి ప్రాక్టీస్కి సంబంధించి ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఈ ఎన్వైరన్మెంట్కి సంబంధించి కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి మోడల్ ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేసినారు. సో 4-year-old అగ్రికల్చర్ AI స్టార్టప్స్ దట్ ఈస్ కిసాన్ AI ఫౌండర్ ప్రొవైడ్ చేసినారు. ఎంతమంది అయితే ఉన్నారో వాటికి సంబంధించి ఆర్ కామధేనుకు రిలేటెడ్ వీటన్నిటి వాళ్ళు గ్రీన్ థమ్ ద ధేను ఈజ్ అండ్ అగ్రికల్చర్ LLM స్పెసిఫికలీ డిజైన్ టు హెల్ప్ ఇండివిజువల్ ఫార్మర్స్ విత్ అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో వాళ్ళు ఏవైతే అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం వేస్తామో వాళ్ళు ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాటికి ఇప్పుడు AI టూల్స్ని యూజ్ చేసి
ఆ రిప్లేస్ని ప్రొవైడ్ చేయాలనేది వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. దానికోసం స్టార్ట్ చేసినారు. ఆల్మోస్ట్ అక్కడ డిజైన్ చేసినారు బిల్లింగర్. ఇట్ హ్యాస్ ట్రైన్డ్ 3 lakhs ఇన్స్ట్రక్షన్ సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో యాజ్ ఆఫ్ డేట్కి ఇంగ్లీష్లో హిందీలో సెట్ చేసి పెట్టారు. 3 lakhs ట్రైన్ చేసి పెట్టినారు ఇన్స్ట్రక్షన్స్ ఏఐ టూల్కి సంబంధించి. సో మీరు ఒకవేళ ఒక క్వశ్చన్ అడిగితే అది ఆటోమేటిక్గా ఆన్సర్ ఇస్తుంది. ఆల్రెడీ మనకి ఈ జిఎస్టీ పోర్టల్స్లో, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఎట్లయితే ఉన్నావో సేమ్ యాజ్ ఈ కిసాన్ పోర్టల్లో మనకి అప్డేట్ అవుతాయి. అండ్ అప్డేట్ అయ్యేవి ఏఐ టూల్స్ అనమాట. నెక్స్ట్ సి షుడ్ స్పాట్ అండ్ అలే ఇన్ జెన్ ఏఐ సి ఫాస్టర్ టెక్ చేంజ్ ఇన్ 2024. ఈ ఏఐ యూజ్ చేయడం అనేది 2024లో ఇంకా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనేది వీళ్ళ యొక్క అజంప్షన్. సో ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది అనేది ప్రొవైడ్ చేసిన ఇండియన్ లీడర్షిప్ 74% అండ్ గ్రోత్ అవుతుంది. 89% లీడర్షిప్ అనేది యాంటిసిపేట్ చేస్తున్నారు 2024కి. 76% ఆపర్చునిటీస్ అనేది చేంజ్ అవుతాయి. 63% అనేది రెవెన్యూ అనేది గెయిన్ అవుతుంది, రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతాయి అనేది వాళ్ళ యొక్క అజంప్షన్ బికాస్ ఆఫ్ దిస్ ఏఐతో చూసుకుంటే. నెక్స్ట్ కేకేఆర్ విల్ డిప్లాయ్ నెక్స్ట్ $10 billion ఇన్ ఇండియా ఫాస్టర్ దెన్ బిఫోర్. కేకేఆర్ మీన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో టాప్ 10 కంపెనీలో కేకేఆర్ అనేది ఒకటి. వాళ్ళు నెక్స్ట్ $10 billions ఇన్ ఇండియా ఫాస్టర్ దెన్ బిఫోర్. వీళ్ళు ఏం చెప్తున్నారు, టిల్ ఇయర్లీ 2024 కేకేఆర్ హ్యాస్ deployed $10 billion in India since opening its office in 2009. So 2009 నుంచి ఐ థింక్ 2019కి 10 years, 2021, 22. సో 3 years మొత్తం ఒక 13 years చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 10,000 billionsని తీసుకొచ్చినారు. సో హై ప్రయారిటీ ఫ్రమ్ యుఎస్, ఇట్స్ యాంకర్ ఫర్ అవర్ ఏషియన్ స్పెసిఫిక్ ఇన్వెస్టింగ్ జపానీస్ యాజ్ ఇంపార్టెంట్. వీళ్ళు కేఆర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆన్ గవర్నమెంట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ ఫ్రమ్ బీయింగ్ ప్రో గ్రోత్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అబౌట్ ప్రో హెల్ప్. సో ఆ పర్సన్ వచ్చేసి మనకి మంచి హెల్ప్ చేస్తున్నారు అనేది కేకేఆర్ వాళ్ళు చెప్తున్నది. ఆన్ చైనా +1 ఇఫ్ ఇండియా కెన్ బి లో కాస్ట్ ప్రొడ్యూసర్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటిన్యూస్ టు గెట్ బెటర్ యూ విల్ అట్రాక్ట్ మోర్ ఫార్మ్స్. సో ఇక్కడ లో కాస్ట్ ప్రొడ్యూసర్స్ కన్నా ఉంటే మన ఇండియా అనేది ఇంకా గ్రో అవుతుందని అతను చెప్పడం. నెక్స్ట్ ఏఐ అనేది ఫ్యూచర్. ఏఐ విల్ బీ ద టూల్, వెరీ ఇంపార్టెంట్ టూల్, బట్ అండ్ ఎండ్ ఆల్ అండ్ ఐ థింక్ ఇట్ హ్యావ్ లాంగ్ వే టు గో. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సెంట్రల్ ప్లాన్స్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ 72 సెన్సిటివ్ గవర్నమెంట్ బిల్డింగ్స్. సో సెంట్రల్ అనేది ఈ ఆడిట్ని చేస్తారు కదా. సో 72 సెన్సిటివ్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఆస్క్ ఇండియా టు విత్డ్రా ట్రూప్స్ బై March 15. రాహుల్ బిగిన్స్ 6,700 kilometers భారత్ జోడో యాత్ర. సో కాంగ్రెస్ చైర్మన్ పర్సన్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో అతను 6,700 kilometersకి భారత్ జోడో యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నారు. న్యూరో ఫిజియోథెరపీ డ్రగ్స్ అమాంగ్ టాప్ సెల్లర్ నౌ ఎమిడ్ రైసెస్ ఇన్ జెడ్ స్ట్రెస్. ఆఫ్టర్ దట్ టాటా కన్జ్యూమర్ ప్లాన్స్. సో ఇక్కడ టు ఫండ్ క్యాపిటల్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ అక్విజిషన్కి టాటా కన్జ్యూమర్ వాళ్ళు 3.5 crore 3,500,000 crores రైస్ ఇష్యూకి అనేది ఇష్యూ చేసినారు. అండ్ ఈ టాటా కన్జ్యూమర్ వాళ్ళు విత్ ద అక్విజిషన్ క్యాపిటల్ ఫుడ్ అండ్ ఆర్గానిక్. సో వీళ్ళు క్యాపిటల్ ఫుడ్ ఆర్గానిక్ని బై చేయడం కోసం 3,500 crores రైట్ ఇష్యూకి పెట్టినారు. ఇక్కడ టాటా కన్జ్యూమర్ లీవ్ ఫ్రోగ్ బియాండ్ కమాడిటీ సచ్ లైక్ యాజ్ టీ, సాల్ట్, పల్సెస్ నౌ ఐ కెన్ మూవ్ ఇన్ టు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అండర్ ద దిస్ బ్రాండ్. సో ఈ పర్సన్ చెప్తున్నాడు ఏవైతే వాళ్ళ యొక్క ఫమ్కి వాల్యూ యాడెడ్ చేసావో వాటిలో మేము మూవ్ అవుతున్నాము అనేది. ద గ్రాస్ మార్జిన్ ఫర్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ బోత్ అక్విజిషన్ ఆర్ ఇన్ ద 50 to 50% మార్జిన్ కేటగిరీ విచ్ అక్రియేటెడ్ టు కరెంట్ పోర్ట్ఫోలియోస్. మామూలుగా నార్మల్గా చూసుకుంటే మనకి 10 to 15% వరకు ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని పెట్రోలియం అవి అయితే చూసుకుంటే 2%, 3% మార్జినే ఉంటాయి. బట్ వీళ్ళు ఎంటర్ అయ్యేది ఏమంటే 50 to 55% మార్జిన్ ఇచ్చే వాటిలోకి మేము ఎంటర్ అవుతామని వాళ్ళు డిస్కస్ చేయడము. అండ్ ఎడ్టెక్ స్టార్టప్ లుక్స్ టు రైజ్ $10 million, $83 million ఫ్రమ్ యుఎస్ కంపెనీ బై అవుట్. అండ్ ఇయర్ రోనీ సెవాలా ప్రొవైడెడ్ $100 million వాజ్ ప్రొవైడెడ్ టాక్స్ విత్ ఈడైసిటీ. సో ఇది ఫండింగ్ ఏదైతే వాళ్ళకి కావాలి ఫండింగ్ అనేది డిస్కషన్ చేసడం జరుగుతుంది. కంపెనీ యాడ్స్ రైట్ ఫ్లేవర్ టు పోర్ట్ఫోలియో. సో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోకి రైట్ షేర్ని తీసిన అనేది వాళ్ళది చెప్పడం. నెక్స్ట్
Religrafin fund diverted to యూకే ట్యాక్స్ హెవెన్ జెర్సీ ఈడీ. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ట్యాక్స్ని తగ్గించుకోవడానికి డైవర్ట్ చేసినారు ఫండ్స్ని అనేది వాళ్ళు చెప్పడం. ఏజెన్సీ హాస్ స్టార్ట్ into from Jersey authorities via letters regulatory money also reputed to M2 M3M. Now digger deeper. సో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది సెర్చ్ చేసినారు 9 ఢిల్లీ ఎన్సీఆర్ సైట్స్ నార్థన్ కంట్రీకి సంబంధించిన సైట్స్ లేటెస్ట్ వీక్ విత్ రిగార్డ్ టు ఆర్ఎఫ్ఎల్ మనీ లాండరింగ్స్. నౌ రిలేటెడ్ M3M's premises was also surveyed in light of some fresh evidences. So 40 ex-promoter Malvinder and Shivinder Singh have already been charged under PMA, that is Prevention of Money Laundering Act. సో మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో కూడా మనం AML గురించి డిస్కషన్ చేస్తాము. ఇది రిలేటెడ్ టు వాటికి సంబంధించి యాంటీ మనీ లాండరింగ్కి సంబంధించి ఈ కేసు అనేది పర్టెన్ టు 2037 crores ఎంబేజిల్మెంట్ చేసినారు ఫ్రమ్ ఆర్ఎఫ్ఎల్ నుంచి ఇన్ ఫైనాన్షియల్ 14 to 18 అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. అండ్ జెర్సీ వన్ ఆఫ్ ద ఫారిన్ డెస్టినేషన్ టు విచ్ ఫండ్ వర్ అలెజ్డ్ ట్రాన్స్ఫర్. హియర్ ఏజెన్సీ అనేవాళ్ళు సెండ్ చేసినారు లెటర్ని టు ఆల్ ఫారిన్ జ్యుడిక్షన్కి సీకింగ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్కి సంబంధించి. సో మనకి రెసిప్రోకల్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. వేరే కంట్రీతో ఎంటర్ కావాలనుకుంటే మీన్స్ వేరే కంట్రీలో ఎవిడెన్స్ ఉందనుకుంటే మనం తెచ్చుకోవడానికి రెసిప్రోకల్ అగ్రిమెంట్ అనేది మనం ఎంటర్ అవుతాము. ఆల్రెడీ మన వాళ్ళు ఎంటర్ అయినారు అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అదాని అదర్ IITPCL అక్విజిషన్. సో అదాని ఏం చేస్తున్నారు, పవర్, జిండల్ పవర్ అండ్ వేదాంత ఆర్ అమాంగ్ డజన్ బయర్స్ లుకింగ్ టు బై IL అండ్ FS తమిళనాడు పవర్ కార్ప్, వన్ ఆఫ్ ద IL అండ్ FS బిగ్గెస్ట్ అసెట్స్. సో ఈ అదాని గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ వీక్ బికాస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల సెకండ్ ప్లేస్లో ఉన్న అదాని వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వచ్చినారు, జియో వాళ్ళు రిలయన్స్ వాళ్ళు సెకండ్ ప్లేస్కి వచ్చినారు. వీళ్ళు ఇప్పుడు ఈ అక్విజిషన్ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మీన్స్ ఇండియా వైడ్గా చూసుకుంటే మార్కెట్ క్యాప్లో అదాని వాళ్ళు ఉన్నారు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే యాపిల్ ఉండే ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్, ఇప్పుడు శాంసంగ్ వచ్చింది. నౌ monsoon inflation squeezes value growth hit in 2023 వాల్యూమ్స్ ఫిల్ కన్జ్యూమర్ బాస్కెట్. సో వాల్యూకి సంబంధించి బెవరేజెస్ ఏమున్నాయి, కమాడిటీ ఏమున్నాయి, హోమ్ కేర్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు PSU, దట్ ఈస్ ఇందాక చైనా కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ టు చార్జ్ అప్ గవర్నమెంట్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్స్. సో స్టేట్ రన్స్ కాస్ట్ టు ఓవర్ ఇన్స్టలేషన్ కాస్ట్. సో ఆఫర్ రెంటెడ్ టు హౌస్ ఓనర్ టు మేక్ ప్లాన్స్ అట్రాక్టివ్. సో హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అట్రాక్టివ్ ప్లాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ సోలార్ ప్లాన్స్ అన్ని పెట్టుకోవడానికి. PSUs విల్ ఫార్మ్ సబ్సిడైజ్ టు ఇంప్లిమెంట్ ద ప్లాన్. ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేది కొన్ని సబ్సిడైజ్ని స్టార్ట్ చేశాయి. రూఫ్ రెంట్ విల్ హెల్ప్ లోయర్ ఇన్కమ్ హౌసెస్ మూవ్ టు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్. సో ఎవరైతే రూఫ్ ప్రాపర్గా లేకుంటే వాళ్ళంతా పైన రూఫ్ పైన సోలార్ ప్యానల్స్ అనేది పెట్టుకుంటారు. సో PSU వుడ్ రికవర్ ఇన్వెస్ట్మెంట్ బై సేల్ ఆఫ్ ఎక్సెస్ పవర్ ఆఫ్టర్ కన్జంప్షన్ బై హౌస్ హోల్డ్స్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సీనియర్ కోటాక్ చెరీ ఎగ్జిక్యూటివ్స్ లివింగ్ టు జాయిన్ రైవల్ అమాంగ్ ఏంజల్ వన్. ఆల్రెడీ చైనా దానికి సంబంధించి స్టార్లింగ్ ఫేసెస్ లైసెన్స్ డిలే యాజ్ .6 క్లారిటీ ఫ్రమ్ DPIT. ఇది కొంచెం చైనా కదా న్యూస్, ఆల్రెడీ చైనా ఇది. క్రెడిటార్స్ yes to fresh bids for go first. So applicant need to submit EOIs and bank guarantees. సో వాళ్ళు బిడ్ మీన్స్ బై చేయడానికి రెడీగా ఉన్నారు. న్యూ ఫైట్ ప్లాన్స్. సో మొత్తం 7 days ఆఫ్ రిజల్యూషన్ అప్లికేషన్ టు సబ్మిట్ ఏ ఫార్మల్ EOI. అది 5 crores అనేది బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేయాలి, దట్ ఎంటిటీ విల్ హ్యావ్ టు ప్రొవైడ్. అండ్ 6,200 crores గో ఫస్ట్ ఓస్ క్రెడిటార్స్. సో డీటెయిల్స్ ఆఫ్ ప్లాన్ కెన్ బి సబ్మిటెడ్ టిల్ February 4. ఎవరెవరైతే వెళ్ళాలి అనుకుంటారో వాటికి సంబంధించి డిస్కషన్. గ్రాసరీ హౌస్ హోల్డ్ పర్సనల్ కేర్ సేల్స్ ఎక్స్పాన్షన్ అట్ 2% ఫ్లాట్ ఆర్ డిస్క్రిప్షన్. సో మొత్తం ఒక 2% అనేది ఇంక్రీజ్ అయినవి ఏవైతే మనకి నిత్య అవసర సరుకులు ఉంటాయో వాటికి సంబంధించి. నెక్స్ట్ అయోధ్య విసినిటీ ప్యాక్డ్ ఫర్ ఆల్ ఆఫ్ ద జెన్స్ యాజ్ ఫర్వర్ రెపిల్స్ అవుట్. సో రూమ్స్ ఎట్ ఏ ప్రీమియం రేట్స్ గోయింగ్ యాజ్ హై హ్యాజ్ 85,000 ఏ నైట్ ఈవెన్ హ్యాజ్ people look for places to anywhere in 170 kilometer radius. So UP plans 1000 acres Ayodhya township based on Vastu. సో వాళ్ళు స్టార్ట్ చేసినారు ఆల్రెడీ. హోటల్స్ ఏవే ఉన్నాయి, వాళ్ళ యొక్క రూమ్ టారిఫ్స్ ఏమున్నాయి, యాజ్ అన్ డేకి ఏం తరుగుతున్నాయి,
సోల్ చేసినది ఎంత, కంప్లీట్ బుకింగ్స్ ఎంత అయినాయి. ఈ అయోధ్య ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ స్వింగ్లో ఉంది ఆ ఏరియా మొత్తం. నెక్స్ట్ కాంపెన్సేషన్ ఫోకస్ ఫర్ జిఎం యూనియన్స్కి సంబంధించి. నెక్స్ట్ సెంట్రల్ ప్లాన్స్ టు సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ 72 సెన్సిటివ్ గవర్నమెంట్ బిల్డింగ్స్. గవర్నమెంట్ బిల్డింగ్స్ని ఆడిట్ చేయాలనుకుంటుంది సెంట్రల్ అనేది ప్లాన్ చేస్తుంది. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ విల్ బీ రియాసెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ స్క్రూటినీ. ఏబిసి ఆఫ్ సెక్యూరిటీ. నౌ సెన్సిటివ్ బిల్డింగ్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీ. కేటగిరీ ఏ దట్ ఈస్ హై సెన్సిటివ్, కేటగిరీ బి వచ్చేసి సెన్సిటివ్ అండ్ కేటగిరీ సి వచ్చేసి లీస్ట్ సెన్సిటివ్. ఇది మనకు చూస్తే మనకి ఎట్లా ఉంటుంది అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్లో కూడా కస్టమర్స్ని డివైడ్ చేసేది కూడా ఇట్లనే ఉంటుంది. హై రిస్క్ వాళ్ళు, మోడరేట్ రిస్క్ వాళ్ళు, లో రిస్క్ వాళ్ళు. హై రిస్క్ వాళ్ళు మనకి ఎవరు వస్తారు, పెప్స్ వస్తారు. పెప్స్ మీన్స్ దట్ ఎవరైతే పర్సన్స్ పొలిటికల్లీ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు వస్తారు. సో సేమ్ ఇక్కడ సెక్యూరిటీని కూడా డివైడ్ చేసినారు 3 కేటగిరీలో. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. ఏ వచ్చేసి డెడికేటెడ్ సిఐఎస్ఎఫ్కి సంబంధించి యూనిట్. గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ లుక్స్ ఆఫ్టర్ ఆర్మ్డ్ సెక్యూరిటీ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్. నెక్స్ట్ సెకండ్ సెక్రటరీస్ దట్ ఈజ్ సెక్యూరిటీ organizations in the nodal agency for security government buildings. Next secretariat. Security force is a civilian unarmed force for security of government building. Entry of visitor to this building is regulated through various reception offices for where investors visitors అంటే ఎవరైతే ఎంటర్ అవుతుంటారో వాళ్ళంతా ఇన్వార్డ్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి ప్రయారిటీ. సెక్రటరేట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ for formulation and execution of policies related to security and access control of government buildings related information. Next after that, government leaving no stone unturned for veterans. Next, Maldives Freeze asks India to withdraw troops by March 15. Mumuzu alternative postering receiving a big setback as his party's candidate losses may over elections. So claims versus realities. So Maldives claims there are 89 Indian military personally stationed in the country. In reality there are 77 Indian military. So 77 persons unte 89 ఉన్నారని వాళ్ళు చెప్పడము. Personally engaged has doctors, trainers for pilots and other platform surveyors of exclusive economic zones and joint hydrographies. So వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్స్. ఇది ఇంకా ఇష్యూ పెరుగుతూనే ఉంది. ఐ థింక్ మాల్దీవ్స్కి మన దానికి సంబంధించి 65 lakhs హ్యావ్ విజిటెడ్ గ్యాంగ్స్టర్స్ సే బెంగాల్ మినిస్టర్స్. స్పెయిన్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. ఐ థింక్ దిస్ ఈస్ నాట్ వింటర్ గేమ్ విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ గున్బర్గ్ అండ్ షెడ్యూల్ టు స్టార్ట్ ఇన్ February 1st week ఈజ్ లైక్లీ టు డిఫర్డ్. నెక్స్ట్ ఇండియన్ మూవ్స్ changes in its Myanmar strategy has junta faces setbacks. So besides junta, New Delhi considering engagement with ethnic group in Myanmar border states. WFI Sanjay claims threat to life by callers. Next, engagement with ethnic groups in these states can enable India to check cross-border migrations. Next, a few feet of December snow at Sintan top has come to rescue of tour operators. సో ఈ డిసెంబర్ స్నో అనేది ఎఫెక్ట్ చేస్తుంది ఎవరైతే టూర్స్ వెళ్తుంటే వాళ్ళు. హండ్రెడ్స్ ఆఫ్ కాశ్మీర్స్ ఆర్ ఆఫరింగ్ స్పెషల్ ప్రేయర్స్ నమాజెస్ ఈస్క్యూస్ ఫర్ రెయిన్ అండ్ స్నోఫాల్ దిస్ వింటర్. సో అక్కడ రెయిన్ స్నోఫాల్ ఎక్కువ అవుతున్నందుకు ముస్లిమ్స్ వాళ్ళు ప్రేయర్ అనేది చేస్తున్నారు. అడ్రసింగ్ ఇన్ఈక్వాలిటీ త్రూ quality published systems goods. It is time to make macro data reflect in macro realities of every household through higher income and productivity. Compromises with environment can never lead to happier lives. Some news. Indian politics. So I will leave the politics information. Already మనం చెప్పినాం 6700 జోదా యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. కరెక్ట్ గోడ్ స్టేజ్ టు ఆఫ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ని చెప్పినారు. బీజేపీ ఆఫర్ చేసింది జేడీఎస్కి మంది అండ్ హాసన్ విత్ బోనస్ ఆర్ఎస్టీకి సంబంధించి ఎస్పీ పీడిఏ క్యాడరీ టు రీచ్ అవుట్. సో మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయము పాలిటిక్స్కి సంబంధించి. విల్ ఫుల్ఫిల్ లోక్సభ సీట్ టార్గెట్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ పర్సూట్ ఆఫ్ ప్రాఫిట్. Here, Gen Z demand for mental health drugs life sales 9% to 11,774 crores. So, antidepressant or mood elevators among highest sold med categories. Top 5 companies keep
ట్రిప్ గై. సో సన్ ఫార్మా వచ్చేసి 2063 crores అండ్ ఇన్స్టాస్ వచ్చేసి 2055, టోరెంట్ వచ్చేసి 5000. సో కామన్ ప్రాబ్లమ్ సిటెడ్ వచ్చేసి హై లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది ఉంది. సో ట్రిగ్గర్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సోషల్ కాంటాక్ట్, లాస్ ఆఫ్ నియర్ అండ్ డియర్ వన్స్ అండ్ పీరియడ్స్ ఆఫ్ ఇసోలేషన్స్ లేకుంటే ప్రాబ్లమ్స్. అండ్ వేర్ హ్యాస్ విజిటింగ్ ఏ ఫిజిషియన్ ఫర్ ట్రీటింగ్ మెంటల్ ఇల్నెస్ నో లాంగర్ కన్సిడర్ టు taboo. Self-education of people through online research of psychological behavior creating desire to get treated. Say sales of neurophysiotherapy drugs for 12 months period ending in December 2023. సో ఇవి ఏవైతే డ్రగ్స్ ఉంటావో వీటికి సంబంధించి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాస్ అందరూ లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు. మైండ్ స్పియర్ సే దే వాజ్ 80% రైజెస్ ఇన్ దోస్ సీకింగ్ థెరపీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ మంత్స్. 85% ఆఫ్ దెమ్ వర్ బిలో ఏజ్ ఆఫ్ 35 years. సో ఆ బిలో 35 years ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్కి గుణుకోవడం, లోన్లీనెస్కి ఫీల్ కావడం అండ్ ఎవరైతే యాంగ్జైటీ తీసుకోవడం ఎక్కువవుతుంది అనేది వాళ్ళ యొక్క మెయిన్ పర్సన్స్ చెప్తున్నారు. ఫిజియోథెరపిస్ట్. టెంపుల్ రన్ గేమ్, ఐ థింక్ టెంపుల్ రన్ గేమ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, వాటికి సంబంధించి అవసరం లేదు. న్యూ బిఐఎస్ నామ్స్ టు స్పీడ్ అప్ ఎలక్ట్రానిక్స్ ఐటీ హార్డ్వేర్ కాన్స్ కంప్లైంట్స్ ప్రాసెస్. సో హియర్ Mate had earlier found that adapting a parallel testing methodology could save the industry 4 to 13 weeks. की संबंधित chat over capacity. So it is advertisement. We should not discuss. So what is the market? ET market. Technical news. Nifty bullish. May touches 22,400. I think the starting డే వచ్చేసి 21,700తో ఏమో స్టార్ట్ అయింది. ఇప్పుడు 22,400కి వచ్చింది పోతుందని ఎస్టిమేషన్. మోస్ట్ టెక్నికల్స్ ఇండికేటర్స్ సజెస్ట్ ఎ బుల్లిష్ ఫార్మేషన్ ఇన్ నిఫ్టీ. ఆల్మోస్ట్ ఆఫ్టర్ అక్టోబర్ నుంచి మొత్తం బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్ అనేది, ఇండికేటింగ్ పొటెన్షియల్ టెస్ట్ ఆఫ్ 22,400 లెవెల్ సూన్. హౌఎవర్ టెక్నికల్ అనాలిసిస్ నో ద అసెంట్ మైగ్రేట్ బీ గ్రాడ్యువల్ డ్యూ టు అండర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బ్యాంక్ షేర్స్. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అండర్ పర్ఫార్మెన్స్ అని ఉంది. అండ్ ఈ నిఫ్టీ సిప్లా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఐసి హౌసింగ్, యాప్టస్, భారత్ ఎయిర్టెల్, బిర్లా సాఫ్ట్, కెనరా బ్యాంక్, ఐఓసి, పిఎన్బి, రెల్, టాటా కన్జ్యూమర్, టెక్ మహేంద్ర అండ్ విప్రో హ్యావ్ పాజిటివ్ సెటప్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ నిఫ్టీ అంటే ఏమి, ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారు, ఎవరు నిఫ్టీకి హెడ్ ఎవరు ఉంటారు, నిఫ్టీ హెడెడ్ ఎవరు అండ్ ఎవరు ఇన్వెస్టర్స్ ఉంటారు నిఫ్టీలో, ఇన్వెస్టర్స్ ఏమేమి చేస్తుంటారు, నిఫ్టీ అనేది ఇంక్రీజ్ కావడానికి గల రీజన్స్, వాటన్నిటిని ఆడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. అన్లిస్టెడ్ ఎన్ఎస్సి షేర్స్ ర్యాలీ అండ్ హెవీ డిమాండ్స్. సో ఈ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ర్యాలీ అండ్ హెవీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ ఉంటే షేర్ మార్కెట్ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అకౌంట్ ఫర్ థర్డ్ ఆఫ్ ఈక్విటీ ఫోలియో అడిషన్ 22% ఆఫ్ ఇన్ఫ్లోస్ ఇన్ డిసెంబర్. సో స్మాల్ క్యాప్ ఫండ్స్ కౌంట్ న్యూ రికార్డ్ హ్యాస్ ఇన్వెస్టర్స్ బెట్ బిగ్. సో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఉంటాయి కదా, స్మాల్ క్యాప్స్ అనేవి 22% ఇంక్రీజ్ అయినవి వీటితో చూసుకుంటే. సో ఆన్ అన్ యావరేజ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ హ్యాడ్ ఎ మంత్ 5,38,000 లాస్ట్ ఇయర్, నియర్లీ డబుల్డ్ కంపేర్ టు 22. సో 22తో కంపేర్ చేసుకుంటే మనకి డబుల్ అయినట్లు చెప్తున్నారు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది. నెక్స్ట్ ఎఫ్పిఐ ఇన్ఫ్యూజెస్ 3,900 crores ఇన్ ఈక్విటీ డ్యూరింగ్ జనవరి. సో మనకి సోర్స్ ఆఫ్ క్యాపిటల్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈక్విటీలో కానీ ఈక్విటీలో కానీ ప్రిఫరెన్స్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. వీళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన 3,900 crores సంబంధించి అమౌంట్ని. నెక్స్ట్ దే ఆర్ నో రియల్ రీజన్ అండ్ హరీ ఫర్ యూబీఐ టు కట్ ద రేట్స్. సో వీ హ్యావ్ reasonably good growth and the expectation of growth next year is still fairly decent. There is no reason and hurry to cut the rates. So there is no forecast that inflation will come down to target quickly. సో మనం రేట్ని తగ్గాల్సిన అవసరం లేదనేది బ్యాంక్స్ వాళ్ళు చెప్పడం, మనకి అంత ప్రాబ్లమ్స్ ఏమీ లేవు యాజ్ ఆన్ డేట్కి సంబంధించి. అండ్ కరెన్సీ అప్రిషియేషన్ ఏమైనా జరుగుతాయంటే కరెన్సీ అప్రిషియేషన్ కూడా ఏమనేది జరగదు యాజ్ ఆన్ డేట్కి అని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్స్. నెక్స్ట్ acquisition of Organic India and Capital Food and formidable line leap of product to proper growth and margin. So Tata Consumer adds right favor to portfolio. ఇక్కడ టాటా కన్జ్యూమర్ వాళ్ళు న్యూ ప్రోడక్ట్లకి ఎంటర్ అవుతున్నారు, ఏవైతే హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి. అండ్ ఇక్కడ హోల్డింగ్ ఆన్ టు యువర్ పాస్ట్ గేమ్స్ మస్ట్ బి ద ఫోకస్ దిస్ ఇయర్. సో ఆన్ ఫుట్ మీన్స్ లాస్ట్ ఇయర్
ప్రాఫిట్స్ ఏవైతే వచ్చింటావో వాటి మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్లో మీరు రిటర్న్ ఫైల్ చేయాలి కాబట్టి రిటర్న్ ఫైల్లో అన్నీ కన్సిడర్ చేయాలి. అవి కన్సిడర్ చేయకుంటే మీకు నోటీసెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏఐఎస్ స్టేట్మెంట్ని చూసి ఫైల్ చేయాలి. యాన్యువలైజ్డ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ ఈఓఐస్ ఫర్ డిస్ట్రెస్డ్ ఫర్మ్స్ విత్ డ్యూ ఆఫ్ 10,000 crores. సో ఎన్బిఎఫ్సి ఏఐఎఫ్సి ఆల్సో ఇన్ ఫ్రేమ్. అదాని జిందల్ గ్రూప్ కాస్ వేదాంత ఇన్ రేస్ ఫర్ ఐఐఎఫ్ఎల్. సో ఈ ఐఎఫ్ఎల్ తెలంగాణ తమిళనాడుకి సంబంధించి ఐఎఫ్ఎల్ పర్చేస్ చేయడానికి డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళు కొటేషన్కి ఇస్తున్నారు. ఆర్ఈసి టు బి నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ సర్చ్ ఆప్స్ బేస్డ్ ఆన్ కంపెనీస్ ప్లాన్స్. సో IITPL recently completed the recast of outstanding sustainable debt 4,700 crores. సో డెట్ ఫ్రీలో ఆల్రెడీ జియో వాళ్ళు ఉన్నారు, ఇంకొక కంపెనీ జాయిన్ కావడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ మెడి అసిస్ట్ రైడింగ్ టైల్మెంట్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ గ్రోత్. ఐపీఓకి వచ్చిన కంపెనీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అనేది ఇది 80Cలో 1,50,000 మనకి డిడక్షన్ ఉంటే అడిషనల్ 50,000 డిడక్షన్ తీసుకోవాలంటే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ అనేది వస్తుంది, ట్యాక్స్ సేవింగ్ అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్లో 80C డిడక్షన్స్లో కొన్ని తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ 80Cలో అడిషనల్ 50,000కి ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి. అందులో ఈక్విటీ ప్లాన్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ బాండ్స్ ప్లాన్స్ ఏమున్నాయి అండ్ కార్పొరేట్ బాండ్ ప్లాన్స్ ఏమున్నాయి అనేది వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ కంపెనీస్ యూపీ ప్లాన్స్ 1,000 acres టౌన్షిప్ ఇన్ టెంపుల్ టౌన్ అయోధ్య. న్యూ అయోధ్య ఈజ్ టు బి ఇండియా ఫస్ట్ వస్తు బేస్డ్ టౌన్షిప్. స్టేట్ గవర్నమెంట్ సెక్యూర్స్ నెసరీ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్. సో ఒక 1,000 acresని ప్లాన్ చేస్తున్నారు టౌన్షిప్ చేయడానికి అరౌండ్ అయోధ్యలో. లక్నో కనెక్టివిటీ హెల్ప్స్. సో లక్నో వాళ్ళు హెల్ప్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సిఐపి కెన్ బి ఎక్స్టెండ్ బై 2 more మీన్స్ సిఐపి మీన్స్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేది ఎక్స్టెన్షన్కి సంబంధించి. కంపెనీ హ్యాస్ బీన్ ఆన్ హంట్ ఫర్ ఎఫ్ఎన్బి బ్రాండ్స్. సో ఎఫ్ఎన్బి బ్రాండ్స్ పైన హంటింగ్ అనేది స్టార్ట్ చేసినారు. కంపెనీ లివింగ్ కాస్ట్ లుక్ టు ఓపెన్ మోర్ సెంటర్స్ టు ట్యాప్ డిమాండ్. సో ఎక్కువ సెంటర్స్ని ఓపెన్ చేస్తే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్. రూరల్ గ్రోత్ లాగింగ్. ఆటో ఎక్స్పోర్ట్ డిక్లైన్ 21% ఇన్ 2023 CM. India ready to grow Insta $35 trillion economy in 24 years, say Piyush Goyal. So Piyush Goyal అనే పర్సన్ మన ఇండస్ట్రీ కమర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పర్సన్ వచ్చేసి పీయూష్ గోయల్ విత్ అవార్డ్స్ అండ్ ప్యానలిస్ట్ అట్ ద ఈవెంట్ ఆన్ ద ఫ్రైడే. అతను చెప్తున్నాడు రియాలిటీ సెక్టర్ గెట్స్ ఎ ప్రిఫర్ బూస్ట్. సో హెల్ప్స్ క్విక్ అండ్ డెలివరీ బట్ ల్యాక్ ద డిజైన్ ఫ్లెక్సిబిలిటీ, హై లాజిస్టిక్స్ కాస్ట్ ఆర్ హర్డిల్ నౌ tech-driven shift. So L&T and Tata lead prefab tech surge in real estate. So prefabricated building constitute 1 to 2% of the Indian's $100 billion real estate market. Gradually acceptance for prefab homes amid industry challenges. Quick project delivery boost client acceptance of pre-tech momentum building fabrication की संबंधी information. Next after HT that is High Court blow, GM staff union may focus on compensation. So GM స్టాఫ్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కాంపెన్సేషన్కి ర్యాలీ స్టార్ట్ చేసినారు. ఓల్డ్ ఆర్డర్ మే ఎండ్ ద 5 years ఓల్డ్ లీగల్ బ్యాటిల్ బిట్వీన్ కంపెనీ అండ్ తెలంగాణ ప్లాంట్ యూనియన్. సో వీళ్ళు ధర్నాకి దిగినారు. సెంటర్ స్టేట్ టు మీట్ ఇండస్ట్రీ అండ్ డిస్కస్ వేస్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్. ఫండ్ రైజర్స్ త్రో రీట్ దట్ ఈస్ రియల్ ఎస్టేట్ యూనియన్ ట్రస్ట్కి సంబంధించి ఇన్వేట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి జంప్స్ టు 10 times టు ఓవర్ 11,000 crores. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి ఫండ్ రైజ్లో, రీట్లో అండ్ ఇన్వేట్లో. 23 రిజిస్టర్డ్ ఇన్వైట్స్ అండ్ 5 రీట్స్ హ్యావ్ AUM that is asset under management of 30,000 crores tax cut. Easy policies may add to their appeal. Next India hope airfares come to right feet spot. Vistra CEO. Biogas Association 6 incentives to promote biotechnology, biofertilizers. Next ఇంకేం ఇన్ఫర్మేషన్ ఉంది around the world. So North Korea test fires ballistic missile, war and no peace, mental strain a growing risk for 100 days now, so no one will win. Civic spokesperson of hostages held by Hamas encapsulated the situation perfectly. I think ఇది వాళ్ళకి ఏదైతే యుద్ధం జరుగుతుందో వాటికి సంబంధించి బై సిరి యాపిల్ టు షట్
121% AI team employees of group related to voice assist app asked to relocate or face టర్మినేషన్స్. సో ఐ థింక్ యాపిల్ అనేది ఇప్పుడు పర్ఫార్మెన్స్ ప్రకారంగా మార్కెట్ క్యాప్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది. శాంసంగ్ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ ఫేస్ రియాలిటీ రెస్పెక్ట్ రియాలిటీ తైవాన్ టు చైనా. నెక్స్ట్ ఇస్రాయల్ బడ్జెట్ డిఫిట్ టు రైజ్ 6.6%. సో బడ్జెట్ డిఫిసిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చూస్తుంది. డొనాల్డ్ సెట్ టు ట్రంప్ రైవల్ ఇన్ అయోవా ప్రైమరీ టుడే. సో సెవరల్ సెడ్ దే wanted a candidate who could unite the country. Next, Davos calling top diplomats meet Ukraine peace formula. Next, Chinese 2024 recovery to be slow and bumpy. Alaska Air to expand quality check on production on Boeing 737 aircraft. So 7 Boeing aircraft అంటే ప్రైవేట్ జెట్స్, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అక్కడ. నేను మినిమం వేజెస్ మే బీ హైక్డ్ బిఫోర్ పోల్స్. సో ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్పెక్టెడ్ టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్స్. న్యూ ఫ్లోర్ లైక్లీ టు బిట్వీన్ 176 to and 375. సో వేజెస్ ప్రయారిటీ ఎగ్జిస్టింగ్ ఫ్లోర్ వేజ్ వచ్చేసి 176 పర్ డే అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద స్టేట్స్. న్యూ ఫ్లోర్ వేజ్ వచ్చేసి అది స్టాట్యుటరీ బైండింగ్, ఆల్ స్టేట్ అనేవాళ్ళు బైండ్ కావాల్సిందే. సో ఇప్పుడు 176 అనేది ఉంది, కంపల్సరీ మినిమం అంత వేజ్ అనేది పే చేయాలి. అండ్ కొత్తది వచ్చేసి 375 ఉంది. అండ్ డెసిషన్ టు బి టేకెన్ బేస్డ్ ఆన్ ద ఎస్పీ ముఖర్జీ కమిటీ రిపోర్ట్. సో ఫైనల్ రిపోర్ట్ అనేది జూన్ 2024కి రిలీజ్ చేస్తారు. సో అక్కడ వాటి ప్రకారంగా ఫ్లోర్ వేజ్ రేట్ ఎంత చెప్తారు, 375 అనేది చెప్తారు. ఈ 375 ఏదైతే చెప్తారో మినిమం వేజెస్ అనేది 375 కంపల్సరీ ఉండాలి గవర్నమెంట్ దాంట్లో ఏదానిలో వర్క్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ సో ఇట్ విల్ కమ్ దిస్ మహాత్మా గాంధీ రూరల్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది కదా, అక్కడ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మంచిగానే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ జంప్స్ టు 6.6 billion ఇన్ జనవరి సెటప్. నెక్స్ట్ రికార్డ్ 273 స్ట్రెస్డ్ కేసెస్ రిసాల్వ్ వియా ఐబీసీ 2023. ఇన్ ఐబీసీ మీన్స్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోర్ట్స్తో 273 స్ట్రెస్ కంపెనీస్ని రిలీవ్ చేసినారు. అండ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో కార్పొరేట్ అసెస్సీ కానీ ఈ డేటార్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. రియలైజేషన్ ఫ్రమ్ దిస్ స్ట్రెస్డ్ ఫార్మ్స్ వాజ్ 168% ఆఫ్ దర్ లిక్విడేషన్ వాల్యూ వెన్ దే వర్ అడ్మిటెడ్ ఫర్ రిజల్యూషన్. సో లిక్విడేషన్ ఉన్నవన్నీ ఐబీఎస్తో సిఆర్పితో కంప్లీట్ చేసినారు. రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అప్రోచ్ నీడెడ్ టు డీల్ విత్ క్రిప్టో సే జీటీఆర్ఐ. అండ్ ఆఫ్టర్ దట్ ఇండియా షోస్ సీరియస్ అఫ్లెంజ్ సిమ్టమ్స్. గోల్డ్మ్యాన్ సాక్స్. సో గోల్డ్మ్యాన్ సాక్స్ అంటే టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఇది ఒక company. Goldman Sachs identify a rich trajectory. The Goldman has spoken. According to Goldman Sachs report, Affluent India released last week, Indian earnings more than 10 billion annual will number 10,000 annual $10,000 annually will number 100 million in the next 3 years. So వీళ్ళ యొక్క అజంప్షన్ ప్రకారంగా ఇండియాలో ఉన్న వాళ్ళు రిచ్ ఎక్కువ అవుతున్నారు. ఐ థింక్ ఇప్పుడు వచ్చేసి ఒక పర్సన్స్ వచ్చేసి ఒక 300 to 400 వచ్చేసి రిచ్ పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే ఒక 1000 members ఆర్ 1500 members రిచ్ పర్సన్ అవుతారు. బేస్డ్ ఆన్ వాళ్ళు ఏమంటే ఎర్నింగ్ చూసుకుంటే యాజ్ ఆన్ డేట్కి $10,000 ఉండేది $100 million పోబోతుంది నెక్స్ట్ 3 years అని చూస్తున్నారు. అంటే ఫ్రమ్ కరెంట్ 60 million చూసుకుంటే అని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్. గోల్డ్ మ్యాన్ అంటే టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఒకటి కాబట్టి మేబీ కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. డెవలపింగ్ ద రైట్ ఆఫ్ డెవలప్డ్ చాట్ జీపీటీ సంథింగ్ ఏఐ జాబ్స్. సో ఏఐ జాబ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏఐ జాబ్స్లో వచ్చేసి మనకి ఏముంటాయి, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేది ఉంటాయి. ఎవరైనా ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఉంటే మే అప్లై. కెన్ వీ అగ్రీ టు డిసగ్రీ. సో అగ్రీ కావాలా డిసగ్రీ కావాలా అనేది క్వశ్చన్ అడుగుతున్నాం. నేను అగ్రీ కాను డిసగ్రీ కాను. ఐఎమ్ ఏ న్యూట్రల్ పర్సన్ యాజ్ ఆఫ్ దట్ క్వశ్చన్, ఎందుకంటే నాకు క్వశ్చన్ తెలియదు కాబట్టి. నెక్స్ట్ కెన్ డూ యాటిట్యూడ్ ఈ స్టార్టింగ్ టు రియల్లీ టేక్ హోల్డ్ ఇన్ ఇండియా. సో ఈ పర్సన్ వచ్చేసి ఇండియా ఈక్విటీ మార్కెట్ అండ్ వాల్యుయేషన్ పర్సన్. ద ఈక్విటీ మార్కెట్ ఈజ్ హై బట్ ఇట్ he have high for reason in the part and that his growth prospects of company today is much higher than was before. ఈ పర్సన్ సంథింగ్ ఇండియాకి సంబంధించి ఈక్విటీ మార్కెట్కి రిలేటెడ్ డిస్కషన్ చేస్తున్నాడు. నెక్స్ట్ యాడ్స్ స్పెండ్ ఆన్ కనెక్టెడ్ టీవీ సీన్ హ్యాట్ $500 million బై 2027. సో హ్యాడ్స్ మీద ఎక్కువ అవుతున్నాయి. సో 56% ఆఫ్ ఇండియన్ కన్జ్యూమర్స్ యూజెస్ సెకండ్ స్క్రీన్ వైల్ స్ట్రీమింగ్ వీడియోస్ ఆర్ టీవీ కంటెంట్. సో టీవీ
అనేది ఆన్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్, వాళ్ళ యొక్క మొబైల్స్ యూజ్ చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ సర్వే ప్రకారం కండక్టెడ్ అమంగ్ 1200 కన్జ్యూమర్స్ బ్రాండ్ మార్కెటెడ్ ఇన్ ఇండియా. సో సిటీవీ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా స్టాండ్స్ బిట్వీన్ 25 million and 35 million. 80 to 110 million viewers here market estimate. So rapid increase in rural affordability. In fact, 72% prioritize pricing over content. Next, for distance less than or equal to 1000 kilometers ఏస్ ఎయిర్ ఫేస్ సోర్ ఇండియా హిట్ ద రోడ్ టు టేక్ ఆఫ్ వెకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈటీ ప్యాంతిక్. ఐ థింక్ ఈరోజు పేపర్ చాలా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి సంబంధించి మంచిగా వచ్చినట్టుంది. ఎక్కువ కంటెంట్ అనేది ఉంది. మేబీ వీడియో లెంత్ కావచ్చు. అండ్ ఒలిగ్రా ఈజ్ టోల్డ్ ద బకెట్ stopped with you. So in closely watched art fraud trial, Dimitri acknowledged that diligence he applied in building his business empire was not always present when acquiring his collection in masterpiece. This top job comes with $275,000 and a host of problems. Different problems they are telling. Next, after that, ప్లేయర్స్ స్పోర్ట్స్కి సంబంధించి ఆల్రెడీ లెంత్ అయిందిలేండి. స్పోర్ట్స్ మీరు చూసుకోండి.